500 కోట్లతో తెరకెక్కిన కల్కిని చూసే పాన్ వరల్డ్ షేక్ అవుతోంది. టాలీవుడ్ జెండా మరోసారి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర బలంగా ఎగురుతోంది. అదే 1000 కోట్లతో రాజమౌళి తెరకెక్కించే చిత్రం అంటే ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయినట్లే అప్పుడు పాన్ వరల్డ్ షేక్ కాకుండా ఉంటుందా? ఆగస్టు వచ్చేస్తోంది. అందులోనూ ఆగస్టు 9 కూడా తొందరలోనే ఉంది. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ఇంతకీ ఆగస్టు 9 ఏంటి అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కు బాగా తెలుసు. ఆ రోజు సూపర్ స్టార్ బర్త్డే. అందుకే రాజమౌళి బర్త్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకు తగ్గట్లే దర్శక ధీరుడు రెడీ అవుతున్నాడు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించబోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీలో విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ ని ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో మహేష్ బాబు బర్త్డే కు సినిమాను ఘనంగా ప్రారంభించి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఈ చిత్రంలో కల్కి హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్ బలంగా ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే తన హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి నమ్ముతూ వస్తున్నాడు. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోను విలన్ గా ఎంచుకుంటున్నాడు. అతడే పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి సినిమాల్లో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలిసిందే. టాలీవుడ్ కే పరిమితమైన చిన్న విలన్స్ ను తన సినిమాల్లోకి వచ్చేసరికి పెద్ద విలన్స్ గా మార్చడంలో రాజమౌళికి మరో దర్శకుడు సాటిరాడు. అయితే ఈగలో మాత్రం స్టార్ విలన్ కనిపించాడు. అతను శాండల్వుడ్ హీరో సుదీప్. ఇక బాహుబలిలో స్వయంగా లీడర్ రానా విలన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. బాహుబలిలో తన విలనీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బల్లాల దేవుడి పాత్రలో తనదైన శైలిలో జీవించాడు. అయితే మహేష్ బాబు కోసం తన కెరియర్ లో ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నాడు రాజమౌళి. పైగా ఇతను మామూలు విలన్ కాదు, మాలీవుడ్ హార్ట్ థ్రోప్, అక్కడ స్టారాతి స్టారుడు, సలార్ వీరుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అసలు పృథ్వీరాజ్ ఎవరు? మహేష్ కు విలన్ గా రాజమౌళి అతడినే ఎందుకు ఎంపిక చేశారు? మాలీవుడ్ లో అతని రేంజ్ ఏంటి? పాన్ ఇండియాపై అతని ప్రభావం ఏంటి? ఒక్కసారి పృథ్వీరాజ్ ఇంట్రడక్షన్ చూద్దాం. పృథ్వీరాజ్ సుకుమారన్ లాక్డౌన్ టైం నుంచి ఈ పేరు దేశం మొత్తం వినిపించడం ప్రారంభమైంది. అందుకు కారణం అతను నటించిన మాలీవుడ్ ఫిల్మ్ అయ్యప్పనం కోశ్యం. 20 ఏళ్ల క్రితమే మాలీవుడ్ లో హీరోగా పృథ్వీరాజ్ కెరియర్ బిగిన్ అయింది. ఆ తర్వాత 2 దశాబ్దాల ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ మలయాళ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. ప్రస్తుతం మాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు పృథ్వీరాజ్. ఒకవైపు తన డ్రీమ్ ప్రాజెక్టు ఆడు జీవితంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇంకోవైపు మోహన్ లాల్ తో లూసిఫర్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు చేతిలో సలార్ సీక్వెల్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సమయంలో రాజమౌళితో సినిమా, పైగా విలన్ రోల్ అంటే పృథ్వీరాజ్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లినట్టే లెక్క. అయితే రాజమౌళి సినిమా కోసం అంటూ పృథ్వీరాజ్ ఏళ్లకేళ్లు స్క్రీన్ కు దూరమైతే మాత్రం అతని ఫ్యాన్స్ తట్టుకోవటం కష్టమే. గేమ్ చేంజర్ లో విలన్ ఎవరైనా కావచ్చు, కానీ ప్రస్తుతానికి డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. కానీ గేమ్ చేంజర్ కు రియల్ విలన్ శంకర్ కాదు, భారతీయుడు. గేమ్ చేంజర్ రిలీజ్ అన్నప్పుడల్లా ఆయనే అడ్డుపడుతున్నాడు. ఎలా అడ్డుపడుతున్నాడు అంటే ఇలా అడ్డుపడుతున్నాడు. బడ్జెట్ ఇష్యూతో భారతీయుడు 2 మధ్యలో ఆగిపోవటంతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాను నిర్మించడం ప్రారంభించాడు. గేమ్ చేంజర్ దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా. ఇప్పుడు దిల్ రాజు వెంకటేష్ తో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంఖ్య 58. దిల్ రాజు బ్యానర్ లో 60 సినిమాలు దాటినా 50వ చిత్రం గేమ్ చేంజర్ మాత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. విక్రమ్ తో కమల్ కంబ్యాక్ ఇవ్వడంతో వెంటనే భారతీయుడు 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు శంకర్. అదే స్పీడ్ లో భారతీయుడు 3 తీశాడు. ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. మరో 6 నెలల తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తా అంటున్నాడు శంకర్. కానీ కమల్ మాత్రం మరో 6 నెలల్లో భారతీయుడు 3 రిలీజ్ ఉంటుంది అంటున్నాడు. అంటే మరో 6 నెలల తర్వాత కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కష్టమే అన్నమాట. గేమ్ చేంజర్ రిలీజ్ కు ప్రతిసారి భారతీయుడు అడ్డుపడుతుండడం మెగా ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితేనే స్టార్ హీరోలు తట్టుకోలేరు. అలాంటిది మాస్ రాజా ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక రవితేజది మామూలు బాధ కాదు. అందుకే కథ సెట్ కాలేదని ఒక క్రేజీ ప్రాజెక్టును పక్కన పెట్టాడట. తెలుగు హీరోలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. దాంతో చాలా ప్రాజెక్టులకు బ్రేక్ పడుతోంది. నాని అటు సుజిత్ ఇటు బలగం వేణుతో మూవీస్ అనుకున్నాడు. కానీ కథ కుదరకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టాడు. ఇప్పుడు రవితేజ కూడా అంతే. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో మూవీ ప్లాన్ చేశాడు.
కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడు. జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్ డైరెక్షన్ కు క్రేజ్ ఏర్పడింది. కామెడీ సినిమాల్ని అనుదీప్ తెరకెక్కించే విధానం హీరోలకు బాగా నచ్చింది. అందుకే ప్రిన్స్ కోసం శివకార్తికేయన్ డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రవితేజ కూడా అలాంటి ట్రై చేశాడు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో రవితేజ అంత కాన్ఫిడెంట్ గా లేడట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని రవితేజ పక్కన పెట్టేశాడట. ఇప్పుడు అనుదీప్ సేమ్ స్టోరీని మరో హీరోతో ప్లాన్ చేస్తున్నాడట. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ లాంటి సినిమాలతో తాను అనుకున్న విధంగా హిట్స్ అందుకోలేకపోయాడు రవితేజ. అందుకే కొత్త సినిమా కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు. ముందు మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత కొత్త దర్శకుడు తెరకెక్కించే సినిమా లైన్ లో ఉంది.